హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 5వ తారీఖు ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? Who has been recently appointed as the Director General of Police or Director of Fire and Rescue Services? ఎవరండి? ఆప్షన్ బి, సీమా అగర్వాల్ గారు. వివరాలు చూద్దాం. సీనియర్ ఐపీఎస్ అధికారిని అయిన సీమా అగర్వాల్ గారు ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని మార్చ్ 31న పదవి విరమణ చేసిన మాజీ డీజీపీ అభాష్ కుమార్ తర్వాత చేపట్టారు. ఈ నియామకం ఆమెకు ముందున్న పౌర సరఫరాల డీజీపీ పదవిని తర్వాతి దశగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక వాస్తవ ఆర్థిక వృద్ధి సాధించిన రాష్ట్రం? విచ్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024-25? ఏంటండి? తమిళనాడు. ఓకే, వివరాలు చూద్దాము. 2024-25 సంవత్సరానికి తమిళనాడు భారతదేశంలో అత్యధిక వాస్తవ ఆర్థిక వృద్ధి రేటును సాధించింది. రాష్ట్రం 9.69% రేటుతో వృద్ధి చెందింది. ఇది భారతదేశంలోనే అత్యుత్తమమైనది మరియు గత 10 సంవత్సరాలలో తమిళనాడుకు అత్యధికం. ఈ వృద్ధి తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం బలపడుతుందని చూపిస్తుంది. నిజమైన ఆర్థిక వృద్ధి అంటే ఏంటి మరి చూద్దాం. ద్రవ్యోల్బలాన్ని చేర్చకుండా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం నిజమైన వృద్ధి. ఇది వాస్తవ పురోగతి ఎంత సాధించబడిందో స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. మరోవైపు నామమాత్రపు వృద్ధిలో మరి ద్రవ్యోల్బలం కూడా ఉంటుంది. 2024-25లో తమిళనాడు నామమాత్రపు వృద్ధి రేటు 14.02%. ఇది అన్ని భారతీయ రాష్ట్రాలలో అత్యధికంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ ముఖ్యమైన రోజును ఏప్రిల్ 5న సమానత్వం మరియు న్యాయానికి ప్రతీకగా జరుపుకుంటారు? విచ్ ఇంపార్టెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 5 యాజ్ ఏ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సమతా దివాస్. ఏంటది? సమతా దివాస్. గొప్ప నాయకుడు మరియు సామాజిక కార్యకర్త బాబు జగజీవన్ రామ్ జయంతిని గుర్తుంచుకోవడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న సమతా దివాస్ జరుపుకుంటారు. సమాజంలో సమానత్వం మరియు న్యాయం కోసము ఆయన ఎంతో కృషి చేశారు. ఈ రోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ప్రభుత్వ సెలవు దినము. ప్రజలు ఆయన చేసిన కృషిని గుర్తుంచుకుంటారు మరియు వివక్ష మరియు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రేరణ పొందుతారు. క్వశ్చన్ నెంబర్ 4. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారము మిత్రభూషణ 2025 ఏప్రిల్ 5న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎవరు అందించారు? హూ ప్రెజెంటెడ్ శ్రీలంకాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మిత్రభూషణ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ ఏప్రిల్ 5, 2025? ఎవరు అందజేశారండి? ఆప్షన్ బి అండి, అనూరా కుమార దిశనాయకే. వివరాలు చూద్దాం మరి వీరెవరు.
భారతదేశం మరియు శ్రీలంక మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషికి గాను 2025 ఏప్రిల్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారము మిత్ర విభూషణను ప్రదానం చేశారు. కొలంబోలోని అధ్యక్ష సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు అనురా కుమార దిశనాయక్ అధ్యక్షుడండి. ఓకేనా, ఈ గౌరవాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం రెండు దేశాల మధ్య లోతైన స్నేహం మరియు సహకారానికి ప్రతిబింబం. క్వశ్చన్ నెంబర్ 5. ఏ దేశం 2025 ఏప్రిల్ 4న బిమ్స్టెక్కి నూతన అధ్యక్ష పదవిని చేపట్టింది? విచ్ కంట్రీ అజ్యూమ్డ్ ద న్యూ చైర్మన్షిప్ ఆఫ్ బిమ్స్టెక్ ఆన్ April 4, 2025? ఆన్సర్ ఆప్షన్స్ అండి. బంగ్లాదేశ్ అండి. వివరాలు చూద్దాము. ఏప్రిల్ 4, 2025న బంగ్లాదేశ్ అధికారికంగా రాబోయే 2 సంవత్సరాలకు బిమ్స్టెక్ యొక్క కొత్త అధ్యక్ష పదవిని చేపట్టింది. దీనికి మునుపటి అధ్యక్ష పదవి అయిన థాయిలాండ్ నాయకత్వం వహించింది. ఓకే, బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. బిమ్స్టెక్ను మరింత ప్రతి ఒక్కరిని కలుపుకొని మరియు కార్యాచరణ ఆధారంగా మార్చడంపై బంగ్లాదేశ్ దృష్టి సారిస్తుందని ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం అయితే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఏ రకం క్షిపణి వ్యవస్థ భారత సైన్యం కోసం విజయవంతంగా పరీక్షించబడింది? వాట్ టైప్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ జాయింట్లీ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ? ఆప్షన్స్ అండి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ MRSAM. చూద్దాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి కీలకమైన పరీక్షలను విజయవంతంగా అధిగమించింది. ఇది భారత సైన్యం కోసం దాని కార్యాచరణ సామర్థ్యాన్ని నిరూపించింది. MRSAM ఆర్మీ వెర్షన్ క్షిపణి వ్యవస్థ వివిధ ఎత్తులు మరియు శ్రేణుల వద్ద విస్తృత శ్రేణి వైమానిక ముప్పులను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడానికి రూపొందించబడింది. ఇది భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశం మరియు రష్యా మధ్య మార్చి 28 నుండి ఏప్రిల్ 2, 2025 వరకు జరిగిన ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా from March 28 to April 2, 2025? Answer option B and D. Indra 2025. చూద్దాం. భారతదేశం మరియు రష్యా మధ్య ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలైన ఇంద్రా 2025 వ్యాయామము మార్చి 28 నుంచి ఏప్రిల్ 2, 2025 వరకు జరిగింది. ఇది 14వ ఎడిషన్. ఈ వ్యాయామము ఇది సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడం మరియు సముద్ర భద్రతా సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడానికి 2 నావికా దళాల సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యాయామంలో పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడానికి శాంతి, స్థిరత్వము మరియు ప్రపంచ సముద్ర మార్గాల భద్రతను ప్రోత్సహించడానికి అనేక రకాల కార్యకలాపాలు మరియు కార్యాచరణ కసరత్తులైతే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వన్. ఏ దేశంలో 2025 ఏప్రిల్ 3న జరిగిన 11వ బ్రిక్స్ కార్యాచరణ మంత్రుల సమావేశంలో భారతదేశం బాకు నుండి బేలెం రోడ్ మ్యాప్ను హైలైట్ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇన్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా హైలైటెడ్ ద బాకు టు బేలెం roadmap during the 11th BRICS Environment Ministers meeting held on April 3rd, 2025? Answer option B and D, Brazil. Okay, చూద్దాం. 2025 ఏప్రిల్ 3న బ్రెజిల్లోని బ్రెసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన వాతావరణ సహకారానికి పిలుపునిచ్చింది. MOE FCC అదనపు కార్యదర్శి శ్రీ అమన్దీప్ గర్గ్ ప్రాతినిధ్యం వహించిన భారతదేశం జాతీయంగా నిర్ణయించబడిన సహకారాలకు మద్దతు ఇవ్వడానికి $1.3 ట్రిలియన్లను సమీకరించడానికి బాకు నుండి బేలెం రోడ్ మ్యాప్ను ప్రత్యక్షంగా హైలైట్ చేస్తూ సమిష్ట నాయకత్వం మరియు పర్యావరణ ఆర్థిక సహాయం ద్వారా 2030 వాతావరణ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. మదురై మేలవలపులో
సోమగిరి కొండపై ఇటీవల బయల్పడిన శాసనం ప్రకారము రాజరాజ చోళుడు 1 సైనిక కమాండర్ పేరేంటి? అకార్డింగ్ టు ద రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్స్క్రిప్షన్ ఆన్ సోమగిరి హిల్స్ ఇన్ మేలవలపు మదురై, who was the military commander under Rajaraja Chola I? Answer option B అండి, వీర నారణ పల్లవరాయన్. వీర నారణ పల్లవరాయన్. మదురైలోని మేలవలవులోని సోమగిరి కొండపై రాజరాజ చోళుడు 1 కి సంబంధించిన ఒక శాసనం ఇటీవల బయలుపడము చరిత్రకారులను ఆకర్షించింది. దాదాపు 1000 సంవత్సరాలు సిఈ నాటిదని భావిస్తున్న ఈ శాసనము పాండ్య ప్రాంతంలో రాజరాజ చోళుడి ప్రభావాన్ని సూచిస్తుంది. ఇది సైనిక కమాండర్ వీర నారణ పల్లవరాయన్ గురించి మరియు మలయప్ప సాంభు చేసిన ఆలయ నిర్మాణాన్ని వివరిస్తుంది. ఈ అన్వేషణ చోళ రాజవంశము చరిత్ర మరియు దక్షిణ భారతదేశంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 ప్రకారము తాము నివసించే ఇంటి నుండి తమ కొడుకును పంపివేయాలని కోరిన వృద్ధ దంపతుల అభ్యర్థనను ఇటీవల ఏ న్యాయస్థానం తిరస్కరించింది? Under the Maintenance of Welfare of Parents and the Senior Citizens Act 2007, which court recently dismissed an elderly couple plea to evict their son from the house. Option C, Supreme Court అండి. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 ప్రకారము తమ కొడుకును ఇంటి నుంచి వెళ్లగొట్టాలని కోరుకునే ఒక వృద్ధ దంపతుల పిటిషన్ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఈ చట్టం ప్రధానంగా సీనియర్ సిటిజన్లు తమ పిల్లలు చట్టపరమైన వారసుల నుంచి ఆర్థిక మరియు శారీరక సహాయం పొందేందుకు ఒక చట్టపరమైన ప్రక్రియను అందిస్తుంది. కోర్టు నిర్ణయము తల్లిదండ్రుల హక్కులు మరియు కుటుంబ సభ్యులకు అందించే చట్టపరమైన రక్షణల మధ్య సమతుల్యతనైతే వెలుగులోనికి తెచ్చింది. అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ను అమలు చేసిన రాష్ట్రం ఏది? Which state was the first in India to implement National E-Vidhan application? Option B అండి, నాగాలాండ్. జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025 చొరవ యొక్క 6వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? The 6th edition of జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025 initiative was launched in which state? Answer option A అండి, హర్యానా. నెక్స్ట్, హార్మూజ్ జలసంధి ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? The Strait of Hormuz connect with which 2 water bodies? Option B అండి, పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇటీవల వార్తల్లో కనిపించిన షియా రోజ్ మలయొన్సిస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద షేతియా రోజ్ మలయన్సిస్ that was recently seen in news? Option C అండి, మంచినీటి ఆల్గే యొక్క కొత్త జాతి. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు గెలుచుకున్న వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవారు? వినోద్ కుమార్ శుక్లా హూ వన్ ద 59th జ్ఞానపీఠ్ అవార్డ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆప్షన్ సి అండి, ఛత్తీస్గఢ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.